అయితే ముందుగా రాధిక గారితో మీరు పనిచేసిన సినిమాలు, మీ అసోసియేషన్ ఏ సినిమాలకు ఉంది? రాధిక గారు తెలుగులో చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్ న్యాయం కావాలండి. ఆ న్యాయం కావాలికి నేను చేశాను. అవునా? ఓ సూపర్. అది క్రాంతి కుమార్ గారి సినిమాది. కోదండరామరెడ్డి గారికి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోదండరామరెడ్డి గారి సంజయ్ సినిమా ఫస్ట్ చేసిన, బట్ అది పెద్ద ఫలితం ఇవ్వలేదు. తర్వాత కోదండరామరెడ్డి గారికి అవకాశం ఛాన్స్ ఇస్తూ చిరంజీవి గారిని హీరోగా పెట్టి రాధికని ఫస్ట్ టైం తెలుగులోకి పరిచయం చేస్తూ చేసినటువంటి ఒక మంచి సినిమా న్యాయం కావాలి. ఓకే, న్యాయం కావాలి చేశాను. న్యాయం కావాలి సక్సెస్ అయిన వెంటనే కిరాయి రౌడీలు ఓకే చేశారు. క్రాంతి కుమార్ గారు, కోదండరామరెడ్డి గారు సేమ్. ఆ తర్వాత క్రాంతి కుమార్ గారే నాగార్జునతో అరణ్యకాండ సినిమా డైరెక్ట్ చేశారు. ఓకే ఓకే. సో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు, అరణ్యకాండ, మూడు సినిమాలు నేను ఐ వాజ్ ది కో డైరెక్టర్ ఫర్ ది డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది మీది? డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఓకే. తర్వాత ఆవిడకి తెలుగు రాదు. వాళ్ళ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడుద్ది రాధిక గారు, చాలా అద్భుతంగా మాట్లాడుద్ది, చాలా తెలివైంది. యారగెంట్ అంటారు కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు తెలుగు. ఇప్పుడు మాట్లాడుతుంది, అప్పుడు బాగా అసలు తెలుగు రాదనమాట. తెలుగు రాదు. మనిషి కూడా పెద్ద రంగు కాదు. ఈ అమ్మాయి ఏంటి హీరోయిన్ అనుకున్నారు మొట్టమొదట. ఓకే. అసలు ఫస్ట్ భారతీ రాజా గారు పరిచయం చేశారు తమిళ్లో కిలికే పోగం రైలు అని. ఆ సినిమాని తూర్పు వెళ్ళే రైలు అని బాపు గారు తెలుగులో డైరెక్ట్ చేశారు. ఇది బాగా ఆడింది. కిలికే పోగం రైలు సూపర్ హిట్ అయింది తమిళ్లో. అప్పుడు మన తెలుగు హీరో సుధాకర్ తర్వాత సుధాకర్తో పాటు శ్రీదేవిని అనుకున్నాడు ఆయన. కానీ శ్రీదేవిని పెడితే శ్రీదేవి గ్లామర్ చాలా డామినేటింగ్గా ఉంది. తను అనుకునేటటువంటి క్యారెక్టర్కి ఆ గ్లామర్ స్టూప్ డౌన్ అవట్లా. ఎవరిని వెతకాలి అని ఒక పట్టుబట్టి మొత్తానికి ఆఖరికి ఈ రాధికను చూసి ఏదో ఫంక్షన్లో చూసినట్టున్నాడు ఆయన. చూసి ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. తీరా షూటింగ్కి తీసుకువెళితే రాధిక షూటింగ్కి వచ్చింది. అందరూ సుధాకర్ మంచి అప్పుడు చాలా బాగుండేవాడు. తర్వాత బుష్గా మంచి హెయిర్, కర్లింగ్ హెయిర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి అప్పుడే ఫ్రెష్గా వచ్చాడు. అతను చాలా బాగున్నాడు. అతని పక్కన ఎవరు హీరోయిన్ అనే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే యూనిట్ అంతా హీరోయిన్ కోసం ఎదురు చూస్తుంటే ఒక అతను భారతరాజాని ఎవరు హీరోయిన్ అంటే ఇది ఈ అమ్మాయి అన్నాడు. తీరా చూస్తే నల్లగా చిన్న అమ్మాయి, చాలా యంగ్స్టర్ అప్పుడు. ఐ థింక్ 16, 15, 17 ఆ ఏజ్లో ఉంది. పర్సనాలిటీ కూడా చిన్నదే, పెద్ద పర్సనాలిటీ, హైట్ ఏం కాదు. బట్ సామన్ ఛాయ అయినా కూడా నల్లగా ఉంది, ఇదేం హీరోయిన్ అని అన్నారు. అనంటే ఆవిడ కొంచెం ఫీల్ అయింది. ఫీల్ అయ్యి తర్వాత ఏం పర్వాలేదమ్మా, నువ్వు ఏం కంగారు పడకు అని ఆయనకి భారతీరాజా గారు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. భారతీరాజా గారి వల్లే ఆవిడ ఫిల్మ్కి వచ్చింది. తర్వాత కూడా మంచి మంచి సినిమాలు చేసింది. సుధాకరు, రాధిక వాళ్ళిద్దరి కాంబినేషన్ పెద్ద హిట్లు అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో ప్రియా అనేటటువంటి సినిమా చేసింది. ఆ ప్రియా అనేటటువంటి సినిమా రిలీజ్ కాలేదు ఇంకా. అప్పటికే తమిళ్లో చూసి క్రాంతి కుమార్ గారు ఈ న్యాయం కావాలనేటటువంటి సబ్జెక్టుగా అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేయడం జరిగింది చిరంజీవి గారి పక్కన. అసలు మేము కూడా అనుకున్నాము అమ్మాయిని చూసి, చిరంజీవి గారు మోస్ట్ గ్లామరస్గా ఉన్నాడు, మంచి హుషారుగా ఉన్నాడు. అందులో యాంటీ క్యారెక్టర్ అయినా చాలా యాక్టివ్గా ఉండేవాడు కదా అప్పటికి. సో ఆయన పక్కన ఈ అమ్మాయి ఎంతవరకు అని. అయితే ఆ క్యారెక్టర్ హెల్ప్ చేసింది. న్యాయం కావాలో క్యారెక్టర్ ఏంటంటే హీరో, అందులో యాంటీ రోల్ చిరంజీవి గారు. హీరో ఈ అమ్మాయిని రేప్ చేస్తే, సో సాధారణంగా సినిమాల్లో రేప్ అయినటువంటి హీరోని ఏడటం, పెడబొబ్బలు పెట్టడం, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్,
బ్యాక్గ్రౌండ్లో ఒక విషాదమైనటువంటి ప్లే చేయటం అట్లాంటిది కాకుండా ఈ అమ్మాయి రెబెల్ అవుతుంది. సో నన్ను అతను బలవంతం చేశాడు అని చెప్పి కోర్టుకు ఎక్కుతుంది. ఆ కథ కొత్త మలుపు అనుకుంటా, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, డి కామేశ్వరి రాసినటువంటి నవల. ఆ నవల్ని చదివి క్రాంతి కుమార్ గారు దాన్ని సబ్జెక్టుగా సెలెక్ట్ చేశారనమాట. క్రాంతి కుమార్ గారు హీఈస్ ఎ వొరేషియస్ రీడర్ అండి. నవల్స్ చాలా బాగా చదువుతాడు ఆయన. బాగా చదివి అది సినిమాకి పనికొచ్చేటటువంటి నవలైతే మిగతా ప్రొడ్యూసర్స్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు ఆయన. ఓకే.